టీమ్ క్యాట్మాలో ఉన్న నా ఫౌండర్స్ అందరికీ, కాబోయే బిలినియర్స్కి వెరీ 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 గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ వైఎస్ రెడ్డి ఫ్రమ్ విశాఖపట్నం. మీకు ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఈ వాయిస్ రికార్డ్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల 23వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న నెహ్రూ పార్క్ వద్ద ఒక ఈవెంట్ మేము పెట్టాలని ఆశపడుతున్నాము. ఈ ఈవెంట్కి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఫౌండర్సు, లీడర్సు, అలాగే డిస్ట్రిక్ట్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు రావచ్చు. ఈ చివర శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఎవరైనా సరే హార్టీ వెల్కమ్. ప్రతి ఒక్కరు రండి. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ ఇవ్వవలసిన లేదు. ఫ్రీగా వచ్చి నేను ఒక ఫౌండర్ని, నేను ఒక లీడర్ని అని మీ యొక్క ఐడెంటిఫై తెలియజేయండి. మీ యొక్క పరిచయం అక్కడ తెలియజేయండి చాలు. ఒక ప్లాట్ఫామ్ మీద ఉంది, ఎందుకంటే అందరూ ఫౌండర్సే ఇక్కడ. నా కింద జాయిన్ అయ్యారని కాదు, వేరే లీడర్స్ కింద జాయిన్ అయ్యారని కాదు, అందరూ ఫౌండర్సే. కనుక అందరూ రండి. అందరు కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాను. నేనంటే అందరం కలిపి ఆహ్వానిస్తున్నాం. కనుక అందరూ రండి. జస్ట్ వచ్చి అక్కడ ఏమి ఉండదండి, జస్ట్ రండి. మీకు కొన్ని అప్డేట్స్ ఇస్తారు లీడర్స్. జరిగేవి ఈ 23 లోపు ఏదైనా సంథింగ్ జరిగితే మీకు ఆల్రెడీ తెలుస్తుంది. లేదు 23 తర్వాత ఏదైనా సంథింగ్ జరగవలసి ఉంటే అది మీకు తెలియజేస్తాము. కనుక ప్రతి ఒక్కరు రండి. అంటే మేము లీడర్సే, మేము ఫౌండర్సే అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రండి. ఇంతవరకు మీరు చాలా వరకు దాక్కున్నారు, ఇప్పటికైనా మీరు బయటికి రండి. అందరూ కూడా రండి, కలిసి రండి. అక్కడ ఒక ఈవెంట్ తయారు చేద్దాం. అక్కడ పెద్ద ఏమీ ఉండదు, అంతా కూడా గ్రౌండ్లోనే. అక్కడ టెంట్లేసి ఏమి ఉండవు, ఎవరికి అమౌంట్ ఇవ్వవలసిన లేదు. ఫుడ్ కూడా ఉండదు, ఏముండదు. జస్ట్ రండి. వచ్చి అక్కడ మీ యొక్క అంటే నేను ఒక ఫౌండర్ అని తెలియజేయండి చాలు. కొత్త వాళ్ళని తీసుకురండి, దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఏంటంటే మీకు అఫిలియేట్స్గా మీకు జాయిన్ అయితే దాన్ని బట్టి మీకు తెలుసు ఏమవుద్దో. అది ఒకటి ఈరోజు ఒక్కలే, రేపు పొద్దున్న 10 మంది అవుతారు, 10 1000 అవుతారు, 1000 లక్ష అవుతారు. కనుక మీరు ఒక్కరినైనా ఇద్దరినైనా తీసుకురండి అని నా అభిప్రాయం. మీ అందరూ ఆలోచించింది ఏంటంటే సండే ఈవినింగ్ సెలవు కనుక ప్రతి ఒక్కరు వస్తారని అనుకుంటున్నాం. మీ యొక్క అభిప్రాయం అందరూ తెలియజేస్తే దాన్ని బట్టి మేము అక్కడ ఈవెంట్ పెట్టాలా వద్దనేది నేను